మీరు గతంలో మీ మొదటి సినిమా మూడు ముళ్ళ బంధం దగ్గర నుంచి కానీ ఇన్నోవేట్ అప్పుడే 25 ఏళ్ళ అమ్మాయిని 8 ఏళ్ళ కుర్రోడు లవ్ చేయడం దగ్గర నుంచి పవిత్ర లవ్ కాదండి, లవ్ కాదు పెళ్లి చేసుకుంటాం అది అక్కడి నుంచి కానీ పవిత్ర బంధం ఒక అప్పుడే లివిల్ రిలేషన్షిప్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఎప్పుడు మీరు తీసింది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది అది. అంత అడ్వాన్స్డ్గా సినిమాలు తీశారు మీరు. అవును సార్, ఇప్పుడు అంత అడ్వాన్స్డ్గా సినిమాలు మేక్ చేసిన మీరు ఇప్పుడున్న ట్రెండ్కి ఈ సినిమాలో తల్లి మనసు లాంటి సినిమా చూస్తారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూస్తారు సార్. ఎందుకంటే సార్ ఇది ఓన్లీ సినిమాయే కాదు సార్, లైఫ్ ఉంది. తల్లి పిల్లలు ప్రతి ఫ్యామిలీలో ఈ సమస్యలు ఉంటాయి సార్. ఈ తల్లి బిడ్డలు ఉన్న కానీ ఆ వాతావరణం కానీ ఇది కానీ ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో మంచి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. బట్ ఆ సినిమా నీకు స్మూత్గా వెళ్తూ ఒకసారి అయ్యో, ఒక్కోసారి బాగుంది, ఒక్కోసారి అయ్యో అంటూ కథ ఇబ్బంది పెట్టేటబ్బా ఈ సీన్ ఎందుకురా అనే ఫీలింగ్ లేదు సార్. అలా మేము అని పెద్ద ఖర్చు పెట్టి తీయలేదు సార్. మేము మామూలు సినిమా ప్లాన్ చేయడమే. మా అబ్బాయి ఏం చెప్పాడు, నాన్న మీరు సినిమా తీయమన్నా నేను తీద్దాం అనుకున్నా. ఆడే ప్రొడ్యూసర్ అండి, మా ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలా. ఆడే నాన్న నాకు మ్యాక్సిమం 4 ఆ లోపు తీయాల అన్నాడు. ఓకే అన్నాం, ఆ లోపలే తీసాం సార్. సూపర్. సో మాకు 40 డేస్లో తీస్తామని అని అడిగాడు. ఓకే చేసి పెడతాను, కానీ ఫైనల్గా మాకు 36 సింగిల్ కాల్ షీట్స్లో ఫినిష్ చేసేవాడి సినిమా. సండే నో షూటింగ్స్, నో డబల్ బేటాస్ ఉన్నప్పుడు షూటింగే లేదు. లొకేషన్లో 2 అండి, ఒకసారి 1 ఒకసారి 2. అది ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి 1 ఒక్కోసారి 2 అంతే తప్ప అంతే అంటే ఎంత అవసరం అన్ని మాకు ఇచ్చారు కదండి. ఇవాళ షూటింగ్కి వెళ్తున్నాము, బస్ స్టాండ్కి వెళ్తున్నాము అని అన్నారు చాలా మంది. మీ ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసరే అందే ఇది షూటింగా లేకపోతే బస్ స్టాండ్. ప్రొడ్యూసర్ తప్పండి, ఆ బాట ప్రొడ్యూసర్ అనకూడదు. ఆయనే అందరు కల్పించేది ఆయనే కాబట్టి ఆయన ఎలా అంటే అలా అలవాటు చేసింది మనమే, ప్రొడ్యూసర్లే కాబట్టి. ప్రొడ్యూసర్ అలవాటు చెప్పి ఇంతకుముందు గురువు గారు 50 సినిమాలు చేసిన 80 సినిమాలు చేసిన అప్పుడు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా లేడీస్కి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లమ్స్ అప్పుడు ఎందుకు లేవు? కానీ షిప్పి మనం పడ్డాం కదా. మేము ఒంగోలు షూటింగ్ పోయినప్పుడు అక్కడ క్యారవాన్లు లేవు కదా సార్. ఎర్రమందారం వీటన్నిటికీ క్యారవాన్లు లేవు. ఇంటింటిలో అమ్మ హీరోయిన్ గారు డ్రెస్ మార్చుకుంటారు, బతిలాడడం. మా హీరోయిన్ గారు టాయిలెట్కి పోతారమ్మా ఇలా. అప్పట్లో ఒకటిసారి హీరోయిన్ గారు అంటే ఎలాగ ప్రొడక్షన్ వ్యాన్ ఉండేదండి. అటు ఇటు కట్టెడ్స్ అలా కట్టేయడం, చీరలు కట్టేయడం, సెంటర్ లోపలికి వెళ్ళి డచ్ చేంజ్ చేసుకొని వచ్చేయడమే. డచ్ చేంజ్ అంటే ఇల్లు లేదంటే. సో వాళ్ళు కూడా అట్లా కోఆపరేట్ చేసేవాళ్ళు. అంటే సినిమాకి ముఖ్యమైన వారు చేసేది. పైగా మగవాళ్ళు కూడా ప్రాబ్లం ఏంది, ఎక్కడ వీధులు ఆడు అట్లా చెట్టు ఆడుకో ఆ చెట్టు ఆడిపోయి పాసుకుపోయి ఇలా పోయేవాళ్ళు. పాను ఇప్పుడు ఎలా అయిందంటే ఈ కొత్త స్టూడియోలు కట్టి చూసే వరుస 7-8 ఉంటాయి సార్ క్యారవాళ్ళు. అలా అయిపోయింది. అందువల్ల మాకు ఆ బడ్జెట్లో కావాలి కాబట్టి సార్ మేము షిప్పి చెప్పినట్టు 36 రోజుల్లో చేసిన వాళ్ళు ఉదయం 6 గంటలకి షూటింగ్కి వెళ్ళేవాళ్ళు సార్. ఊరు కెమెరా మ్యాన్ను వచ్చి షిప్పిని ఎక్కించుకొని వెళ్ళేవాడు సార్. వెళ్ళి ప్లాన్ చేసుకొని 1-2 షాట్లు తీసుకునే. నేను హీరోయిన్ గారికి నాకు నా ఇన్నోవా కార్ సార్. ముందు మేడము ఒకవేళ ఇప్పుడు అర్జెంటుగా 6:30కి వెళ్ళాలనుకో, ముందు ఆయన పంపించి ఆయన దించి వచ్చిన తర్వాత నేను వెళ్ళేవాడిని. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నేను డైరెక్టర్ నేను ఇటు చేయి అటు చేయి నేను చెప్పను కదా. నాకేదన్నా నాకు కొంచెం ఏదైనా తేడా వస్తే షిప్పి కొంచెం చూడమ్మా ఒకసారి అని చెప్పుకోవడమే. ఒక ఫ్రెండ్లీ తప్ప నేనేదో గొప్ప అని చెప్పి ఎప్పుడు కమాండ్ చేసింది ఏమీ లేదు. దాని ఇష్ట ప్రకారం తను తీసుకునేది. నాకేదైనా నచ్చకపోతే ఒక మాట అది ఎవరు కామన్. అది గురుగారు ఆ మాట కూడా చెప్పకపోతే అట్లా అసలు లొకేషన్లో ఎంత ధైర్యంగా హ్యాపీగా టెన్షన్ లేకుండా షూటింగ్ చేసుకొని పోతుందంటే ధైర్యం ఏంటంటే గురుగారు వెనకాల ఉండాలనే.